క్రియాశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో మార్చి 26, 2026న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలల బంద్ పిలుపునియడం జరిగింది. ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్లతోటి ఈ యొక్క బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలల కాలం పూర్తవుతున్నా కూడా ఇంతవరకు కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా తన యొక్క నియంత పాలనను కొనసాగిస్తున్నటువంటి ఒక స్థితి మన ముందు కనపడతా ఉంది. అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15% నిధులు కేటాయించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యను బలోపేతం చేస్తామని చెప్పేసి అనేక మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడంలో చాలా తక్కువ నిధులు కేటాయించినటువంటి స్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొన్న బడ్జెట్ లో కూడా 8.2% నిధులు కేటాయించడం అంటే ఇది విద్యారంగం పైన ఈ యొక్క ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల పెండింగ్ రియంబర్స్మెంట్ విద్యార్థులకు రావాల్సినటువంటి స్థితి ఉంది. అంటే ఈ యొక్క పెండింగ్ రియంబర్స్మెంట్ పైన ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు తమ యొక్క విద్య పూర్తయిపోయిన తర్వాత ఈ రోజు తమ సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా కూడా ఈ యొక్క కళాశాల మేనేజ్మెంట్లు కూడా ఇవ్వనటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపు ఈ యొక్క రాష్ట్రంలో 237 పాఠశాలలుంటే దాంట్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 25,000 నుంచి 27,000 మంది విద్యార్థులు ఈ రోజు విద్యను అభ్యసిస్తుంటే కనీసం వాళ్ళ యొక్క బకాయిలు విడుదల చేయకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నటువంటి ఒక స్థితి మన ముందు ఉంది. దీనిలో భాగంగా అక్కడ చదువుతున్న పాఠశాల యాజమాన్యాలు కూడా మీ పిల్లలకు రావాల్సినటువంటి బకాయిలు విడుదల కాలే కాబట్టి మీ పిల్లలకు మేము చదువు చెప్పమని చెప్పేసి కూడా పేరెంట్స్ కు లెటర్ రాస్తున్నటువంటి ఒక స్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. కాబట్టి ఈ రోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటేనే ఎస్సీ, ఎస్టీలు అంటే ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీలు చదువుతున్నటువంటి పిల్లల పైన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఇంత కూడా ప్రేమ లేదని చెప్పేసి ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి 10,000 కోట్ల పెండింగ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్ లో ఉన్నటువంటి 218 కోట్ల బడ్జెట్ ను విడుదల చేయాలి. అదేవిధంగా విద్యారంగానికి బడ్జెట్ ని 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ చేస్తూ మార్చి 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరగబోతా ఉంది. ఈ బంద్ లో కూడా విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రజాస్వామికవాదులు ఈ బంద్ లో పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా